तेलंगाना के एक शख्स की इसराइल में दिल का दौरा पड़ने से मौत हो गई। तफसीलात के मुताबिक जगतियाल से ताल्लुक़ रखने वाले रविंदर की इसराइल में दिल का दौरा पड़ने से मौत हो गई। वो 2 साल कब्ल रोज़गार के सिलसिले में इसराइल गए थे। इस वक्त इसराइल और ईरान के दरमियान जंग जारी है, जिसके बायस लाश को वतन लाने में मुश्किलात पेश आ रही है। मुतवफ़्फ़ी के घर पहुंचकर साबिक़ म्युनिसिपल चेयरपर्सन ज्योति और लक्ष्मण ने ताज़ियत पेश की। लक्ष्मण ने बताया कि मुकामी एमएलए और एनआरआई एडवाइज़री कमेटी के वाइस चेयरमैन की मदद से हुकूमत को इत्तला दी गई है और जल्द अज जल्द लाश वापस लाने की कोशिश की जा रही है। నా పేరు రేవెల్ల విజయలక్ష్మి, నా భర్త పేరు రవీందరు. మా అవసర నిమిత్తము పనిచేయడానికి నా భర్త విజిట్ మీద ఇజ్రాయిల్ వేయిండు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ ఉండేవాడు. పార్ట్ టైం పని చేస్తుంటే అక్కడ బాంబుల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు బాంబులు పడినా ఆయనకు భయంగానే ఉంటుండే. హాస్పిటల్ వెళ్తుండేవాడు. మొన్న ఆదివారం రోజు మాతో అందరితో మాట్లాడాడు, చేశాడు. తర్వాత బాంబులు పడుతున్నాయి, నాకు భయం అవుతుంది, నేను తిరిగి వస్తానో రానో, ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు. మేము కూడా చాలా బాధపడ్డాము. ఏం కాదని ధైర్యం చెప్పినా కానీ అతనికి ధైర్యం రాలేదు. ఆయన ఉన్న కాడ హాస్పిటల్ దగ్గర బాంబు పడిందట. ఆ సౌండ్కే ఆయన చనిపోయాడు అని తెల్లవారి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. మా బాబుకు మాటలు రావు, చెవులిన పడి, నా భర్త బాడీ తొందరగా తెప్పించాలని నేను గవర్నమెంట్ను కోరుతున్నాను. నా భర్త తొందరగా తిరిగి రావాలని నేను అందరిని కోరుకుంటున్నాను. నా కొడుకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. నా భర్త 2 సంవత్సరాలు అయితే ఎప్పుడు ఆరోగ్యం సరిగా బాంబులు పడుడుకు ఎప్పుడు ఆరోగ్యం సరిగా ఉండక ఆయన హాస్పిటల్లో ఎక్కువ ఉంటుండే.